శ్రీ గురువే నమః। ఈరోజు మనం ఈ వీడియో ద్వారా సింహరాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం। సింహరాశి వారికి రాబోయే రోజుల్లో మిత్రుల కారణముగా చావు దెబ్బ పడుతుంది కాబట్టి ఆలస్యం చేయకుండా చివరి వరకు ఈ వీడియో చూడండి। కాదని మీరు నిర్లక్ష్యం చేస్తే కనుక రోడ్డు మీద పడిపోతారు కాబట్టి సింహరాశి వ్యక్తులు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి। సింహరాశి రాశి చక్రంలో 5వ రాశి। మఖ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర పాల్గొని నక్షత్రం 1వ పాదములో జన్మించిన వ్యక్తులు సింహరాశి పరిధిలోకి వస్తారు। అయితే రాబోయే రోజుల్లో ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు దీర్ఘకాలిక రుణాల నుండి ఒత్తిడి పెరుగుతుంది। ఆరోగ్యం విషయంలో మాత్రం వైద్య సంప్రదింపులు చేయవలసి వస్తుంది। వాహన ప్రమాదాలు జరిగే సూచనలు ఉన్నాయి కాబట్టి ప్రతి విషయంలో కూడా మీరు చాలా జాగ్రత్త వహించాలి। అదే విధముగా కొన్ని వ్యవహారాల్లో మాత్రం ఆందోళన పెరిగే అవకాశం ఉంటుంది। జీవిత భాగస్వామితో మాట పట్టింపులు కూడా ఉండే అవకాశం కనిపిస్తుంది। వృత్తి వ్యాపారాల్లో పెద్దల సలహాలు తీసుకునే ముందుకు సాగడం చాలా మంచిది, లేదంటే చాలా నష్టపోవలసి ఉంటుంది। కాబట్టి పెద్దవాళ్ళను గౌరవించండి, వారి నుంచి సలహాలు సూచనలు తప్పకుండా తీసుకోండి। భవిష్యత్తులో మంచి రోజులు వస్తాయి। అలాగే ఆర్థిక వ్యవహారాలు నిరాశపరుస్తాయి, కానీ దేనికి కూడా వెనకడుగు వేయకండి। దిగ్విజయంగా ముందుకు సాగితే ఖచ్చితంగా మీకు సక్సెస్ అనేది ఉంటుంది। మరికొన్ని రోజుల్లో కొన్ని వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు చేయడం వల్ల కష్టాలను ఎదుర్కొంటారు। ఒక ముఖ్యమైన విషయంలో మిత్రులతో వివాదాలు కూడా జరుగుతాయి। చిన్న తరహా పరిశ్రమల వారు కొంత ఇబ్బందికర పరిస్థితిలో ఉంటారు। అదే విధముగా ఉద్యోగాల్లో అదనపు పనిభారం వల్ల సమయానికి నిద్రాహారాలు కూడా ఉండవు। అయితే ఈ రాశి వారు వృధా ఖర్చుల విషయంలో ఆలోచన చేయడం చాలా మంచిది। ఈ సమయంలో బంధుమిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు। ఇక గృహ వాతావరణం సందడిగా ఉంటుంది। సంతానం వివాహ ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి। ఇకపోతే రాబోయే రోజుల్లో మీకు మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి। ఆర్థికంగా పరిస్థితి ఇబ్బందిగా ఉన్నప్పటికీ ధనం ఖచ్చితంగా లభిస్తుంది। ఆరోగ్యం విషయంలో మాత్రం అశ్రద్ధ చేయడం మంచిది కాదని గుర్తుపెట్టుకోండి। వాహన ప్రయాణాల్లో మరింత అప్రమత్తతగా ఉండవలసి ఉంటుంది। వృత్తి ఉద్యోగాల్లో అధికారుల నుంచి విమర్శలు తప్పవు। వ్యాపారపరముగా కొంత గందరగోళ పరిస్థితులు ఉంటాయి। బంధుమిత్రులతో మాట పట్టింపులు ఉంటాయి। గృహ నిర్మాణ పనులు మందకుడిగా సాగుతాయి। కెరీర్లో ముందుకు సాగడానికి మీకు ఈ నెలలో ఎటువంటి ప్రయత్నాలు చేసినా సరే మీకు బాగా కలిసి వస్తాయని చెప్పుకోవచ్చు। కెరీర్ పురోగతికి రాబోయే రోజుల్లో మీకు చాలా అనుకూలంగా ఉంటుంది। జీవితంలో మరింత ముందుకు వేస్తారు। మీ జీవితంలో మీరు అనుకున్న స్థాయికి వెళ్ళాలని ఏవైతే కలలు కన్నారో అది నెరవేరే సమయమని చెప్పుకోవచ్చు। కానీ గుర్తుపెట్టుకోండి, మీరు కన్న కలలన్నీ కూడా నిజం చేసుకోవాలంటే అది కేవలం మీ యొక్క ప్రయత్నాల మీద మాత్రమే ఆధారపడి ఉంది, మర్చిపోకండి। కాబట్టి మీరు ఎటువంటి ప్రయత్నాలు చేసినా సరే 1కి 2 సార్లు ఆలోచించి ప్రయత్నించండి। మీరు అనుకునేది నెరవేరుతుంది। అప్పుడే మీ కెరీర్ చాలా బాగుంటుంది। ఇక మీరు అనుకున్నది కూడా సాధిస్తారు। అయితే సింహరాశి వారు స్నేహితుల విషయంలో కొంచెం తక్కువగా నమ్మండి, ఎక్కువగా అస్సలు నమ్మకండి। అనారోగ్యానికి గురైతే మీరు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యతో బాధపడవచ్చు। అందువల్ల జాగ్రత్తగా ఉండండి, మీ ఆరోగ్యాన్ని చూసుకోండి। అలాగే వ్యాపారపరంగా భాగస్వాములతో కనుక వ్యాపారము చేసినట్లయితే వారు చాలా జాగ్రత్తగా ఉండవలసి వస్తుంది। ఎందుకంటే వారిని పూర్తిగా నమ్మిన ఎడల మీరే మోసపోతారు। ఎందుకంటే మీ భాగస్వాములు మిమ్మల్ని నమ్మించి మీ వెనకాతలే గోతులు తీయాలని చూస్తున్నారు। అలాంటి వారిని ఒక కంట కనబెడుతూ ఉండండి। అయితే సింహరాశి వారు ఎవరి వల్ల మీరు చావు దెబ్బ తినబోతున్నారు అంటే వారు మీ మిత్రుడే। కాబట్టి ఆలస్యం చేయకుండా మీ ముందు నటించే వ్యక్తిని గుర్తించి అటువంటి వ్యక్తులను ఇప్పటి నుంచైనా సరే దూరముగా ఉంచండి। పైగా ఈ సమయంలో మీకు ఏలినాటి శని ప్రభావం కూడా పడుతుంది కాబట్టి కొంతమంది వ్యక్తులకు కొన్ని ఇబ్బందులు వస్తాయి। అదే సమయంలో అప్పుల బాధ మరింత వేధిస్తుందని జ్యోతిష్య నిపుణులు కూడా చెబుతున్నారు। పైగా మీరు మిత్రుల కారణముగా బిజినెస్లో మీకు లాసు వస్తుంది। ఎవరు మాటలు విని మీరు మోసపోవద్దు। ఇకపోతే
సింహరాశి వారు వివిధ రకాల కష్టాల సమస్యల నుంచి బయటపడటానికి, అనేక రంగాల్లో ఉన్నత ఫలితాలను సాధించడానికి, వీరి జాతకరీత్యా కలిగే దుష్ప్రభావాలను తగ్గించడానికి ఇప్పుడు మనం చెప్పుకోబోయే కొన్ని జ్యోతిష్య పరిహారాలైతే మీకు బాగా పనిచేస్తాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. సింహరాశి వ్యక్తులు ప్రతిరోజు కూడా సూర్యునికి నీటిని అందించడంతో పాటుగా సూర్యాష్టమం చదవడం వల్ల జీవితంలో మంచి ప్రయోజనాలు ఉంటాయి. శనిదేవుని ఆలయములో నువ్వులను దానము చేయండి. ఏదైనా అసౌకర్యంగా లేదా అనారోగ్యంగా ఉంటే ఆరోగ్య స్తోత్రాన్ని పఠించండి. మీకు అంతా మంచే జరుగుతుంది. ఇకపోతే సోమవారం శివుడిని ఆరాధించండి. శుక్రవారం లక్ష్మీదేవిని పూజించడం వల్ల మీరు అనుకున్న పనులన్నీ కూడా సవ్యముగా జరుగుతాయి. అదే విధముగా మీరు ఎవరైతే అన్ని రకాలుగా బాధలు పడుతున్నారో ఆ బాధ నుంచి కూడా చాలా సేఫ్గా బయటపడతారని, ఇకపోతే ఈ జాతకులకు బుధవారం అన్ని విధాలా కూడా అదృష్టమైన రోజుగా చెప్పుకోవచ్చు. అయితే బుధవారం ఎలాంటి కార్యం ప్రారంభించినా దిగ్విజయంగా పూర్తి చేస్తారు. ఇక సోమవారం కూడా మీకు సామాన్య ఫలితాన్ని ఇస్తాయి. కానీ మంగళవారం మాత్రం సింహరాశి వారి జాతకులు ఏమాత్రం కూడా కలిసిరాదు. అలాగే మీకు కలగబోయే దుష్ప్రభావాల నుంచి విముక్తి పొందడానికి బుధవారం ఉపవాసం పాటించండి. అంతేకాదు ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామాన్ని పఠించండి. ఈ విధముగా చేసిన ఎడల మీకు కొంత ప్రయోజనం కలుగుతుంది. ఇవన్నీ మీకు మంచి మార్పులు కలిగిస్తాయని గుర్తుపెట్టుకోండి. అదే విధముగా శ్రీరామ రక్షా స్తోత్రం పాటించడం వల్ల మంచి ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. మీకున్న సమస్య నుంచి బయటపడతారు. మీకున్న కష్టాలు, బాధల నుంచి విముక్తి పొందాలంటే, ఆర్థికంగా చాలా లాభపడాలంటే, లక్ష్మీ కటాక్షం కూడా కలగాలంటే ఈ విధమైన పరిహారాలను పాటించడం ద్వారా మంచి జరుగుతుందని జ్యోతిష నిపుణులు చెబుతున్నారు. ఈ వీడియో సింహరాశి వారికి ఎంతగానో మేలు చేస్తుందని ఆశిస్తున్నాము. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.